కల్వరి స్వరము నీ కొరకే. ఒక అబ్బాయి అమ్మాయి దేవుని చిత్తానుసారంగా వివాహం కోసం సిద్ధపడిన తర్వాత వారు వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తరువాత మొదలవుతుంది ఏమిటి? ఎదురు చూపు. దేనికోసం చెప్పండి? పొరపాటున 6 months 1 year వారు వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి బాబు గాని పాప గాని పుట్టకపోయినా, లేదా గర్భము ధరించే ఆ సూచనలు కనిపించకపోయినా వెంటనే జరిగేది ఏమిటంటే, నాలాంటి సేవకుడి రిక్వెస్ట్ వస్తుంది. ఏమని? పెళ్ళై 1 year అయిపోయిందండి, ఇంకా పిల్లలు పుట్టట్లేదండి. అఫ్ కోర్స్ కొంతమందికి పెళ్ళైన 5th monthకి పిల్లలు పుడుతున్నారు. ఏంటి? కొంతమందికి పెళ్ళైన 5th monthకి 6th monthకి పిల్లలు పుడుతున్నారు. అది ఏ వ్యవహారమో నాకు అర్థం కాదు. కల్వరి టెంపుల్లో ఈ వాక్యం వింటున్న ఏ ఒక్కరిలో కూడా అటువంటి పిచ్చి కార్యాలు జరగడానికి వీల్లేదు. కొంతమందికి పెళ్ళిళ్ళు కాకుండానే పిల్లల్ని కంటున్నారు, స్టెఫిగ్రాఫ్ లాగా. ఎస్, చాలా మంది ఈ రోజుల్లో లివింగ్ టుగెదర్ అని, లివింగ్ కపుల్స్ అని, వివాహం చేసుకోక మునిపే కలిసి జీవించటం, వివాహం కాక మునిపే భార్యాభర్తల్లాగా వ్యవహరించటం ఈ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో సర్వసాధారణం అయిపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు క్రీస్తు బిడ్డ అయినట్లయితే, క్రీస్తు రక్తంలో కడగబడిన యవనస్తుడు అయినట్లయితే పరిశుద్ధంగా జీవించడానికి తప్పించాలే గాని ఈ అల్పకాల పాప భోగాల్లో నిన్ను నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి వీలు లేదు. వివాహము అన్నిటికన్నా ఘనమైనది, శ్రేష్టమైనది, పరుపు పానుపు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మరలా చెప్తాను, ఏ తమ్ముడు ఏ చెల్లి కూడా వివాహం కాక మునిపే వారి శరీరాన్ని మలినం చేసుకోవడానికైనాను, వివాహం కాక మునిపే పరపురుషునితో పరస్త్రీతో సాంగత్యము శారీరకంగా కలిగి ఉండడానికైనాను వీలు లేదు. అలా చేసి పవిత్రమైన వివాహ బంధాన్ని అపవిత్రపరుచుకొని అపవిత్రతతోనే ఆ పవిత్రమైన వివాహ బంధంలో ప్రవేశించి జీవితాంతం ఏడవడం కన్నా, కలుషితమైపోయిన కుటుంబ వ్యవహారాన్ని కలిగి ఉండి జీవించినంత కాలము పశ్చాత్తాపడ్డం కన్నా ఈ శరీరాలను యవ్వన ప్రాయంలోనే కాపాడుకోవడం, పరిశుద్ధంగా కాపాడుకోవడం, నీ చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళు ఎంతగా నిన్ను తొందర చేసినప్పటికీ, ఎంతగా నిన్ను పాడు చేయడానికి ప్రేరేపించినప్పటికీ నీ జీవితంలో బహు జాగ్రత్తగా నిన్ను నీ శరీరాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కల్వరి మన్నా అని చెప్పి కల్వరి టెంపుల్లో ఉంటున్న తమ్ముళ్లకు చెల్లెళ్లకు ప్రతిరోజు ఆత్మీయ ఆహారాన్ని ఈమెయిల్స్ ద్వారా పంపిస్తూ ఉన్నాను. ఇంచుమించు 1100 మంది ఈరోజు ప్రతిరోజు ఈ ఆహారాన్ని పొందుకుంటూ ఉన్నారు. రీసెంట్గా ఒక చక్కని మెసేజ్ పంపించాను. ఒకనొక సహోదరుడు మరొక సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నారు. ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఉన్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అతడు MNC కంపెనీ లాంటి కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ పని చేసే చోట మరొక స్త్రీ ఉంది. ఆమెకి అప్పటికే పెళ్ళి అయిపోయినప్పటికీ ఆ పెళ్లి 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. భర్త హింసించేవాడిగా, ద్వేషించేవాడిగా, శాడిస్ట్గా బిహేవ్ చేసి ఆఖరికి విడాకులు ఇచ్చేశాడు. అటువంటి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న, చితికిపోయిన స్థితిలో ఉన్న ఆ స్త్రీ ఈ ఆత్మీయుడితో కలిసి పనిచేయడం తనకెంతో నెమ్మదినిచ్చింది, ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి కొంతకాలం ఆ విధంగా వారు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు తన మనస్సులో లేనిపోని ఆలోచనలు రావడం మొదలుపెట్టింది. కారణం ఏమిటాయా అంటే, ఈ వ్యక్తి చాలా ఆత్మీయంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, అంతేకాకుండా తన మాట తీరు కానీ తన ప్రవర్తనను కానీ చాలా ఒద్దిగ్గా ఉంది, చాలా మంచిగా ఉంది. కాబట్టి ఇటువంటి వాడైతే నాకు సరిగ్గా సెట్ అవుతాడు, ఇటువంటి వాడైతే నేను సుఖపడగలను అని చెప్పి అనవసరంగా ఈ వివాహం అయిపోయిన ఈ వ్యక్తి మీద మనసు పడడం మొదలుపెట్టింది. మాటలు కలపడం, మాటికి మాట్లాడడం, మాటి తన దగ్గరికి రావడం, లేనిపోని విషయాలు మాట్లాడడం మొదలు పెడతా ఉంది. ఈ సహోదరు అనుకుంటుండేవాడు, పోనీలే భర్త లేడు కాబట్టి నన్ను ఒక స్నేహితుడిగా భావిస్తుంది, ఇట్స్ ఓకే అని అనుకున్నాడు. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, మీ కంపెనీలో నువ్వు పనిచేసే చోట నీ కొలీగ్స్ కానీ, లేక నీకు బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కానీ,
లేక నీ టీం లీడర్ కానీ, లేక నీ బాస్ కానీ, ఎవరైనా నీతో అతి చనువుగా ఉంటున్నట్లయితే, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, యు ఆర్ అండర్ ట్రాప్. నువ్వు ట్రాప్లో ఉన్నావు అనే సంగతి జాగ్రత్తగా తెలుసుకుంటే బాగుంటుంది. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, లవ్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్, బట్ ఎక్స్ట్రా లవ్ ఈజ్ సంథింగ్ రాంగ్. ఒక వ్యక్తి నీ పట్ల కన్సర్న్ కలిగి ఉండడం తప్పేం కాదు. కొలీగ్గా నీ పట్ల కన్సర్న్ కలిగి ఉండడం, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న పనుల్లో సహాయం చేయాలని ఆశపడడం, సలహాలు ఇవ్వడం తప్పేం కాదు. కానీ ఎక్స్ట్రా సహాయం చేయడం, ఎక్స్ట్రా కన్సర్న్ చూపించడం, ఎవరికి చూపించినటువంటి శ్రద్ధ నీ మీదే చూపించడం, ఎవరితోనూ అంత కలివిడిగా ఉండకుండా నీ ఒక్కదానితోనే కలివిడిగా ఉండడం, నీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, అస్తమానం నీకు ఫోన్లు చేయడం, క్యాంటీన్కి వెళ్ళినప్పుడు నీ పక్కనే కూర్చోవడం, నువ్వు చూసినప్పుడల్లా నీతో నవ్వడం, నువ్వు నవ్వాలని ఆశపడ్డం, ఉద్యోగం అయిపోయిన తర్వాత, టైమింగ్ అయిపోయిన తర్వాత, ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా ఎస్ఎంఎస్లు రావడం, లేదా ఫోన్లో అతిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా నీ జీవితం వెనుక ఒక తోడేలు పడుతూ ఉన్నది అని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. విచిత్రం ఏమిటంటే, ఒకప్పుడు పెళ్లి కాకుండా ఉన్నవారి వెనకే మనుషులు సాధారణంగా పడుతూ ఉండేవాళ్ళు. పెళ్లి కానివాడు పెళ్లి కాని అమ్మాయి వెనక పడడం సహజంగా జరుగుతూ ఉండేది. కానీ రోజులు మారినాయి. ఇప్పుడు నీకు పెళ్ళి అయినా పర్వాలేదు, పెళ్లి కాకపోయినా పర్వాలేదు. ఎందుకో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లా. ఒరే, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందిరా, దాన్ని కూడా పడతావేమిటి, అయితే నాకేంటి? అది కాదు, ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయిన అబ్బాయి కూడా పడతావేమిటి, అయితే నాకేంటి? ఎంత దారుణం అండి. ఒక సహోదరి రాసింది, ఏమని తెలుసా? ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తి నాకు చాలా ఇష్టం, ఆ వ్యక్తి యొక్క బాగును కోరుకుంటున్నాను, ఆ వ్యక్తి యొక్క సుఖమును కోరుకుంటున్నాను, ఆ వ్యక్తి యొక్క సంతోషం కోరుకుంటున్నాను. ఆ అబ్బాయి లేకుండా నేను బ్రతకలేను. ఆ అబ్బాయిని ఏమైనా సరే వివాహం చేసుకుని సంతోషపరచాలని ఆశపడుతున్నాను. ఇందుకు ఎవరో ఆ అబ్బాయి అంటే, వాడంట పాపం ఎవరో ఒక అమ్మాయిని చేసుకుంటే, ఆ అమ్మాయి గయాలదైపోతే, ఆ అమ్మాయి వీడిని బాధ పెట్టేస్తా ఉంటే, ఆ అమ్మాయి ద్వారా వీడు నరకాన్ని అనుభవించలేకుండా ఉంటే జాలి పడిపోతూ ఇప్పుడు ఏమంటుంది, ఇలా అన్యాయం అయిపోయిన వాడికి సంతోషాన్ని పంచిపెట్టాలని ఆశపడుతూ. బుద్ధి లేదు దీనికి. వాడికి పెళ్ళి అయిపోయింది, భార్య ఉంది, పెళ్ళి అయిన తర్వాత నా సంగతులు పడతా ఉంటారు. ఈవంట పాపం తెగజాలి పడిపోతా ఉందంట. వాడు ఆఫీస్కి వచ్చినప్పుడల్లా ఇంట్లో జరుగుతున్న గొడవలు ఏమిటో, జరుగుతున్న పరిణామాలు ఏమిటో, జరుగుతున్న సంగతులు ఏమిటో, వీడు అనుభవిస్తున్న నరకం ఏమిటో పోసగుచ్చినాడు చెప్తూ ఉంటే, ఈమె పక్క నుండి బుడబుడా 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 నీళ్లు కాచేసి ఎన్ని కష్టాలు అనిపిస్తున్నాడు నా స్నేహితుడు అని చెప్పి వాడినంట ఈమంట ఏం చేస్తుంది, సంతోషపరుస్తుందట. ఏం చేసి? పెళ్లి చేసుకుని. వాడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది. అనవసరంగా ఎక్స్ట్రా కనెక్షన్లకు వెళ్ళమాకండి, జీవితాలను నాశనం చేసుకోమాకండి. విచిత్రం ఏమిటో తెలుసా? అది వాడికి సెకండ్ మ్యారేజ్. ఏమిటి అది? వాడికి సెకండ్ మ్యారేజ్. ఇప్పుడు ఈమెవరు? థర్డ్ సెటప్. సిగ్గులేదు, ఏం చేయాలని ఆశపడుతుంది, ఎవరినో ఉద్ధరించాలని ఆశపడుతుంది. పెళ్ళైపోయింది కదా, వాడు ఇప్పటికే ఉన్న కాపురాన్ని నిలబెట్టుకోలేక ఈదలేక చస్తున్నాడు కదా, అటువంటి వాడిని తెచ్చుకుని అటువంటి వాడిని మరలా కట్టుకుని అంటుంది, సెకండ్ వైఫ్ అయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతాను. బాగా మునిగిపోయింది సిస్టరు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పవిత్రమైన వివాహాన్ని అపవిత్రమైన ఆలోచనల చేత నాశనం చేసుకోమాకండి. తండ్రులు చెప్తే మీరు వినరు, తల్లులు చెప్తే మీరు వినరు. ఇప్పటికే నీ జీవితంలో చేయకూడని పాపిష్టి పనులు చేశావు, వేయకూడని తప్పుడు అడుగులు వేశావు. వాడేదో పొరపాటున నువ్వు చాలా మంచిదానివి అనడం సరిపోద్ది. తెలుసా మీకు, అమ్మాయిలు మిమ్మల్ని చాలా ఈజీగా బొట్లో వేసుకోవచ్చు. పొరపాటున మీ కొలీగ్ ఎవరితోనైనా సరే ఒక మాట అన్నాడు అనుకోండి, ఏమని, ఆ అమ్మాయిని చూసావా కార్నర్లో కూర్చుంటదే, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అంటే చాలు. అది పొరపాటున మీ యొక్క చెవిలో వచ్చి పడితే చాలు, ఏమని, అతను అన్నాడు నీ గురించి నువ్వు చాలా మంచిదనవంట, ఉన్న ఆఫీస్లో అందరికైనా నువ్వు ఒక్కదానివే చాలా మంచిదనవంట అని అన్నాడు అంటే వాడు వెనక ఎంత ఆరాధనతో చూస్తారో. బుద్ధి లేదు. నువ్వు మంచిదానివో చెడ్డదానివో వాడికంటే బాగా నీకు బాగా తెలుసు. వాడేదో నువ్వు మంచిదాని అన్నాడని చెప్పేసి ఇంక అప్పటి నుంచి వాడు లోపలికి వస్తే ఆరాధనతో చూడడం,
వాడు బయటికి వెళ్తే ఆరాధనతో చూడడం, వాడు పొరపాటు నవ్వితే అబ్బో లోపట నో. ఈ రోజుల్లో మనుషులు చాలా తెలివైన వాళ్ళు. ఏ రీతిగా నిన్ను బుట్టలో వేసుకోవాలో, ఏ రీతిగా వారికున్న ఉద్దేశాలు నెరవేర్చుకోవాలో, వాటిని నెరవేర్చుకోవడానికి బహు తెలివిగా మాట్లాడే వాళ్ళు మనం చూస్తున్నాం. వారిలో కొంతమంది ఎవరయ్యా అంటే, నేను బహు తెలివిగా మంచిదానివని చెప్పి, నీ గురించి మంచి మాటలు చెప్పి, ఎవరు నీతో ఎప్పుడు అననటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్పి, నీకు మంచి మంచి బిరుదులు ఇచ్చి, నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తావంటే అబ్బో పొంగిపోతా ఉంటావు. ఏదో ఒక రోజు పొంగిపోయి లొంగిపోతావు. ఆ రోజు రాకుండా ఉంటే మంచిదని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కల్వరి టెంపుల్లో వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, మన జీవితాల్లో పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డాం. అది దేవుని చిత్తము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఇప్పటికే నీవు అటువంటి తోడేళ్ల యొక్క బారిలో ఉన్నట్లయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, ఈ రోజైనా ఒక నిర్ణయం తీసుకుని ఆ తోడేలు యొక్క నోట్లో నుంచి బయటపడితే మంచిది అని చెప్పి ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆ సహోదరుడు MNC కంపెనీలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ మాటిమాటికి వచ్చి ఎక్కడ లేని కబుర్లు చెప్తూ అనవసరంగా తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతను అనుకునేవాడు, ఇట్స్ ఓకే, పాపం ఒంటరితనం ఉంది కాబట్టి, భర్త అండలేదు కాబట్టి, తనకు స్నేహితుడు అలాంటి వాడు కావాలి కాబట్టి అలా ప్రవర్తిస్తుందిలే, పోనీలే అని చెప్పి అవకాశం ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ అవకాశం కాస్త ఆమె అడ్వాంటేజ్గా తీసుకుని మాటలు కలిపి ఏదో విధంగా వివాహం అయినప్పటికీ సంతోషంగా తన భార్యతో కాపురం చేస్తున్నప్పటికీ తనను ఏదో విధంగా గుంజుకోవాలి అని చెప్పి ఒకరోజు మాట్లాడుతూ అతను భుజం మీద చెయ్యి వేసింది. ఎప్పుడైతే భుజం మీద చెయ్యి వేసిందో అతను చూశాడు. ఆ చూపుల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది, అది ప్రేమ కాదు, వాంఛ. ఇప్పుడేం చేయాలి? ఇష్టపూర్వకంగా ఒక స్త్రీ వచ్చి తనకున్న ఆలోచనను, ఆశను క్రియల్లో చూపిస్తుంది, కళ్ళల్లో కనపరుస్తుంది. ఏం చేయాలి? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇటువంటి సందర్భంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? సంతోషంగా ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తావా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి? లేదా అక్కడి నుంచి పారిపోతావా? మా ఆఫీస్లో పారిపోకూడదండి. అవునా అండి? మా ఆఫీస్లో సడన్గా బయటకు వెళ్ళిపోకూడదండి. ఆహా, ఎప్పుడైతే ఆమె తన మీద చెయ్యి వేసిందో, he looked unto her, ఆమె ముఖంలోకి చూశాడు. తనకు వెంటనే జ్ఞాపకం వచ్చింది ఎవరు తెలుసా? తన దేవుడు, తన భార్య. వెంటనే సీరియస్గా చెప్పాడు, సారీ, నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నా భార్యను కూడా నేను ప్రేమిస్తున్నాను, నీ ఉచ్చులో పొరపాటును కూడా నేను పడలేను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి లేచిపోయాడు. తన మేనేజర్తో మాట్లాడాడు, మీకు వీలైతే నా డిపార్ట్మెంట్ మార్చేసేయండి, లేదా ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ ఫ్రమ్ దిస్ షాప్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వేరే గత్యంతరం లేక బహు నమ్మకంగా పనిచేసే ఆ కుర్రవాడికి వేరే డిపార్ట్మెంట్లో జాబ్ను వారు కేటాయించారు. అతడు ఆ రోజు ఒక తోడేలు బారి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. ప్రియ సహోదరులు, సహోదరులు, ఈ లోకము పాపిష్టి మనుషులు మన చుట్టూ ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నారు. నువ్వు తెలివిగా బయటపడాలే గాని, అవసరమైతే అక్కడి నుంచి పారిపోయే వ్యక్తిగా ఉండాలే గాని, అవసరమైతే ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికైనా ఇష్టపడాలి గాని, ఏమో ఒకవేళ ఉద్యోగం విడిచిపెట్టేస్తే, లేక వచ్చిన ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తే నా గతి ఏమవుతుంది, నా స్థితి ఏమవుతుంది, ఎన్నో ఆశలు పెట్టుకుని నా మీద ఆధారపడుతున్న నా ఫ్యామిలీ ఏమైపోతుంది అని చెప్పి నీ క్యారెక్టర్ను మాత్రం అమ్ముకో మాకు సుమా అని చెప్పి నీ జీవితాన్ని మాత్రం సైతాని చేతిలో పెట్టమాకు సుమా. యోసేపు ఏ రోజైతే పారిపోయాడో దేవుడు, అరే ఇప్పుడు నేనేం చేసేదయ్యా అని చెప్పి అన్నాడా? ఉన్న ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టేశావు, ఇప్పుడు ఈ ఐగుప్తు దేశం నీకు ఉద్యోగం ఎక్కడి నుంచి తీసుకురావాలయ్యా అని చెప్పి దేవుడు అన్నాడా? నో మై ఫ్రెండ్స్. ఏ రోజైతే బానిసగా ఉన్న యోసేపు పాపానికి బందీ కాకుండా అక్కడి నుంచి పారిపోయాడో, దేవుడు ఏం చేశాడో తెలుసా? నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? అతన్ని ప్రధానమంత్రిగా చేసేశాడు. ఏం చేశాడు?
ఒక ఇంట్లో పని మనిషిగా, ఒక ఇంట్లో బానిసగా పనిచేసే యోసేపు పాపాన్ని జయించడానికి కంకణం కట్టుకున్నప్పుడు, నేను ఏ రీతిగా నా శరీరాన్ని అమ్ముకుంటాను, ఏ రీతిగా నా క్యారెక్టర్ని పాడు చేసుకుంటాను, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఏ రీతిగా జీవిస్తాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ ఉద్యోగంలో నుంచి పారిపోయినప్పుడు దేవుడు దాన్ని చూశాడు. ఆ పవిత్రమైన జీవితాన్ని చూశాడు. తాను తీసుకున్న ఆ డేరింగ్ స్టెప్ని దేవుడు చూశాడు. ఏం చేశాడో తెలుసా? యోసేపును గణపరిచాడు. యోసేపును ప్రధానమంత్రిగా చేసేశాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ పాపిష్టి లోకం యొక్క హస్తాల్లో నుంచి, ఆ కోరల్లో నుంచి నీ చుట్టూ సంచరిస్తూ ఉన్నా, గొర్రెల వలె కనిపిస్తూ ఉన్నా, గొర్రె బొచ్చు ధరించుకుని లోపల తోడేల్లాగా హృదయాన్ని పెట్టుకొని నీ చుట్టూ మాయమాటలు చెప్తూ తిరుగుతూ ఉన్నా, వారి చేతుల్లో నుంచి, వారి నోట్లో నుంచి నువ్వు బయటపడాలని చెప్పి, అక్కడి నుంచి పారిపోవాలని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకుని వారికి దూరం అయినప్పుడు, అనుకో మాకు నువ్వు అన్యాయం అయిపోతానని చెప్పి, అనుకో మాకు ఇంకా నా జీవితము ఒకవేళ బయటపడితే ఎటు కాకుండా పోతుందేమోనని చెప్పి, నో, అది వాస్తవం కాదు. లుక్ అన్ టు జీసస్, లుక్ అన్ టు జోసెఫ్, లుక్ అన్ టు బైబిల్, లుక్ అన్ టు గాడ్. దేవుని వైపుకు తిరుగు, యోసేపు వైపుకు చూడు, యోసేపు యొక్క చరిత్రని గమనించు. దేవుడు యోసేపుని ఏం చేశాడో తెలుసా? అత్యధికంగా దీవించాడు, ఘనమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు యోసేపు పుట్టి ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా యోసేపు మనకేం చేస్తున్నాడు? సవాలు చేస్తున్నాడు. ఏమని? నేను పరిశుద్ధంగా జీవించడానికి కంకణం కట్టుకున్నాను. నా దేవుడు నమ్మకస్తుడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడు నన్ను హెచ్చించాడు, దేశ దేశాలకే దీవెనకరంగా నన్ను మార్చేశాడు. నన్ను నా దేవుడు ఆ విధంగా చేస్తే మిమ్మల్ని కూడా తప్పక అలా చేస్తాడు అని చెప్పి, తమ్ముడు, చెల్లి, నీకు నాకు సవాలు చేస్తున్నాడు, లేక మనకు సవాలు చేస్తున్నాడు. లొంగిపోవద్దు, వారు మాట్లాడే మాటలకు వంగిపోవద్దు. నీ జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా తోడేలకు అప్పగించుకోవద్దు. ఎందుకని? ఈరోజే నీ జీవితాన్ని, నీ యవ్వనాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవడానికి, వివాహము పవిత్రమైనది కనుక, ఘనమైనది కనుక, ఆ ఘనమైన పవిత్ర వివాహం కొరకు పరిశుద్ధతను కాపాడుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజు అటువంటి నువ్వు తీర్మానం తీసుకుంటున్నట్లయితే, బహు దీవెనకరమైన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన ఒక శక్తిగా దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. ఎందుకని అటువంటి అద్భుతమైన తీర్మానం నువ్వు తీసుకోకూడదు? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రియ తమ్ముళ్లతో, చెల్లెళ్లతో మరొక్కసారి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నిజమే, ఆ జీవితంలో యవ్వన ప్రాయంలో నీ కాడి మోయడం, యవ్వన ప్రాయంలో నిన్ను అనుసరించడం, యవ్వన ప్రాయంలో మా శరీరాలను పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అవసరమో మాకు తెలియచేశావు. పాపము పేట్రేగిపోతున్న ఈ పాపిష్టి దినాల్లో నిన్ను ప్రేమించేవారిగా, నిన్ను వెంబడించేవారిగా, నిజమైన క్రైస్తవ సహోదరి సహోదరుడిగా ఏ విధంగా జీవించాలో తెలియచేశావు. పురుషునికి ఒకే ఒక భార్య ఉండాలి, స్త్రీకి ఒకే ఒక భర్త ఉండాలి. కానీ ఈరోజు నాయన ఎంతమంది నాయన పెళ్ళైనప్పటికీ, వివాహములు జరిగినప్పటికీ పరపురుషుడి మీద, పరస్త్రీ మీద వ్యామోహంతో తమ శరీరాలను నాశనము చేసుకునే దుర్మార్గుల మధ్య, దౌర్భాగ్యుల మధ్య మేము జీవిస్తున్నాం. కానీ వారిలో ఒకరిగా జీవించకుండా సహాయం చేయండి. ఈరోజు వాక్యమైన ఏ ఒక్క తమ్ముడు, ఏ ఒక్క చెల్లి తన జీవితంలో ప్రభువా, వివాహం కాక మునిపే తమ శరీరాలను మలినం చేసుకోవడానికైనను, వివాహము జరిగిన తరువాత రెండో వ్యక్తికి తావు ఇచ్చటకైను ఏమాత్రము సాహసము చేయక తమను తాము పరిశుద్ధంగా కాపాడుకున్నట్టుకు కృప చూపించమని, ఎవరైతే ఈ రోజునైనా నేను పరిశుద్ధంగా జీవిస్తాను, పవిత్రంగా నా శరీరాన్ని కాపాడుకుంటానని చెప్పి తీర్మానం తీసుకున్నారో వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి కావలసిన కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు వాక్య పరిచర్య ఎలా చేయాలో నేర్చుకోవాలని ఆశపడుతున్నారా? మీరు మీ కుటుంబాన్ని వాక్యానుసారంగా కట్టుకోవాలని తలంచుతున్నారా? మీరు మీ బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలని ఆశపడుతున్నారా? మీరు
ఆత్మీయంగా బలపరచబడి అనేక మందిని బలపరచాలని ఆకాంక్షిస్తూ ఉన్నారా? మీరు క్రీస్తు రాక కొరకు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచే వారిలో ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీ కొరకే కల్వరి కాంతి అనే ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక పత్రికను మేము ప్రచురము చేస్తూ ఉన్నాం. నేడే కేవలము 100 రూపాయలు మాత్రం మీరు పంపించి ఈ పత్రికను సంవత్సరం అంతా పొందుకోండి. లేదా కేవలం 1000 రూపాయలు మాత్రమే పంపించండి, జీవితాంతము ఈ పత్రికను మీరు పొందుకోండి. వెంటనే ఈ శ్రేష్టమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. కల్వరి స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు VCD DVD రూపంలో మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. శ్రేష్టమైన వర్తమానాలు ఏ రీతిగా మీ జీవితాలను కుటుంబాలను కట్టుకోవచ్చో, సంతోషంగా జీవించవచ్చో, పాప బంధకాల నుంచి బయటపడవచ్చో, సంఘాలను వాక్యానుసారంగా బలపరుచుకోవచ్చో, ఇవన్నీ వర్తమానాలు మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఒక వర్తమానం కలిగిన DVD ఖరీదు కేవలం 70 రూపాయలు మాత్రమే. 2 వర్తమానాలు కలిపి కేవలం 100 రూపాయలే. ఇప్పుడే ఈ రోజే మీరు ఆర్డర్ చేయండి. ఈ శ్రేష్టమైన వర్తమానాలు మీ యొక్క గృహాల్లో ప్రతి ఒక్కరి ఇంటిలో కలిగి ఉండి మీరు బలపరచబడండి, అనేక మందిని బలపరచండి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని మీరు ఆశపడుతున్నారా? ఖచ్చితమైన వాక్యానుసారమైన బోధను విని మీ జీవితాలు దిద్దుకోవాలి అని చెప్పి మీరు ఆశగొని ఉన్నారా? దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, దేవునికి దగ్గరగా జీవించి దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని, నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని మీరు తీర్మానం తీసుకున్నారా? అయితే మీ కొరకే కల్వరి టెంపుల్. రండి, ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్లో దేవుణ్ణి మనమంతా కలిసి ఆరాధిద్దాం. తద్వారా దేవునికి మరింత దగ్గరగా చేరదాం. అనేక మందిని దేవుని సన్నిధికి చేరుద్దాం. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మా అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.